నా మీద మొదటిసారి చేయలేపావు కాబట్టి నేను చచ్చాకే మళ్ళీ ఇంటికి వస్తా. ఒక 10,000 బెట్టింగ్ వేద్దామా? వద్దులే మామ, బెట్టింగ్లో డబ్బులు పోతాయి. మనం బెట్టింగ్ వేసి 10,000ని 20,000 చేసేద్దాం మామ. సరే, నీ ఇష్టం. నన్ను మన్నించు, నీ కన్నా ప్రేమించే వారెవరు? ఓ నా తండ్రి, నన్ను మన్నించు, నీ కన్నా ప్రేమించే వారెవరు? లోకం నాదే అని నిన్ను విడిచాను, ఘోర పాపిని నేను, యోగ్యతే లేదు. ఓ మోసపోయి తిరిగి వచ్చాను, నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను. నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమని చూడలేకపోయాను, నే చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది. నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమని చూడలేకపోయాను, నీ చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది. నీ బంధం తెంచుకొని దూరానికి పరిగెట్టాను, నే నమ్మిన ఈ లోకం శాంతముని చూపించింది. లోకం నాదే అని నిన్ను విడిచాను, ఘోర పాపిని నేను, యోగ్యతే లేదు. ఓ మోసపోయి తిరిగి వచ్చాను, నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను. రేయ్ 10,000 ఇవ్వరా. ఇంకెక్కడున్నారా 10,000? అయిపోయినాయిగా. మరి ఇప్పుడు మేమేం చేయాలరా? నీ మీద నమ్మకంతో బెట్టింగ్ వేస్తే? నా దగ్గర ఉన్న డబ్బులన్నీ మీరే ఖర్చు చేశారు కదరా, ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నా జీవితంలో ఒక్కసారి కూడా బెట్టింగ్ ఓడిపోలేదురా. నీ మనసులో ఏమనుకొని ఇచ్చావో, నా జీవితంలో మొదటిసారి బెట్టింగ్ ఓడిపోయా. అప్పటికి నేను వద్దురా అన్నాను, విన్నావా? నా దగ్గర ₹1 కూడా లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. అయినా ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి తీసుకొచ్చావుగా, అందుకే ఎలా వచ్చాయో అలాగే పోయాయి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరో దొంగతనం చేసింది? ఇంకోసారి అలా మాట్లాడితే ఫ్రెండ్ అని కూడా చూడను.
ఫ్రెండ్ కాకపోతే ఏం చేస్తావురా? నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని తగులుకున్నాకనే ఈ దరిద్రం అంతా మాకు పట్టింది. వెళ్ళరా వెళ్ళు, నీ చావు నువ్వు చావురా. నీ మొహానికి ఎందుకురా బెట్టింగులు? నేనేం వదులుకున్నాను ఇప్పుడు నాకు తెలుస్తుంది. నన్ను క్షమించు నాన్న, నేను అర్థం చేసుకోలేదు.